సో సీఈఓ ఆఫ్ ది కంపెనీగా ఇంత చిన్న వయసులో అంటే మీరు మీరు కానీ మీ టీం మెంబర్స్తో కానీ మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని శాసించే వాళ్ళే రాష్ట్రాన్ని శాసించే వాళ్ళే ఎంత దండుకుంటున్నామా ఎంత వెనక్కి వేసుకుంటున్నామా పవర్లో ఉన్నప్పుడు అని ఆలోచిస్తున్న ఈ తరుణంలో హెల్త్ వెల్త్ అండ్ దెన్ హ్యాపీనెస్ అన్న మోటోతో సంపంగి ముందుకు వెళ్తుంది. సో ఇంత చిన్న వయసులో థాట్ ప్రాసెస్ వెనకాల ఊరికే ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చి ఉండదు. ఎంతో హార్డ్ వర్క్, ఎంతో కృషి, ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు మీరు ఈ పొజిషన్ లో కూర్చోడానికి. సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుండే 4 years చేశాను అందులో. సో లైఫ్ వాజ్ లైక్ డిఫరెంట్ లైఫ్. ఇంకా అది కంప్లీట్ సెక్టర్ లైఫ్ వేరు. ఇంకా తిన్నామా తెల్లబడుకున్నామా ప్లస్ పార్టీలని అవన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ తోటి ఇవన్నీ ఉండేది. ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ రావడానికి కారణం ఓన్లీ మా బ్రదర్, మా అన్నయ్య చైర్మన్ గారు రమేష్ సంపంగి. సో ఇద్దరం ప్యారల్గా చేస్తున్నప్పుడు మా అన్నయ్య లైఫ్ స్టైల్ వేరే ఉండేది, నా లైఫ్ స్టైల్ వేరే ఉండేది. సో బట్ గ్రోత్ పరంగా చూసుకుంటే మా అన్నయ్యది రాకెట్ వేగంతో వెళ్ళేది అన్నట్టు. సో ఆ టైంలో మా బ్రదర్ నన్ను ఇన్వైట్ చేసి ఇలా చేసుకో, రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఇలా ఇలా అని చెప్పేసి. అంటే నేను ఎంత చేద్దామన్నా నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో ఇప్పుడు డెఫినెట్లీ నేను ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పాను నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా, ఈ రామ్ చరణ్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది చిరంజీవి గారు. కానీ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినాక ప్రూవ్ చేసుకోకపోతే ఆయన సూపర్ స్టార్ అవ్వలేదు. రామ్ చరణ్ గారు కూడా సూపర్ స్టార్ అవ్వాలి. సేమ్ ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి రీజన్ మా బ్రదర్ నాకు ఒక ప్లాట్ఫామ్ వేసి ఇచ్చాడు. అది కూడా స్మూత్ రోడ్, ఇబ్బంది లేకుండా వేసి ఇచ్చాడు. సో దాంట్లో నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి మా అన్నయ్య బ్యాక్ సైడ్ షాడోలాగా ఉండకుండా, సో రమేష్ వాళ్ళ తమ్ముడు సురేష్ అని చెప్పడం కాకుండా సురేష్ అనే ఇండిపెండెంట్ నేమ్ నాకు రావాలన్నది నేను నేర్చుకున్నాను సబ్జెక్ట్. సో మా బ్రదర్ హెల్ప్ తీసుకొని నేర్చుకోవడం కానీ ప్రతి దశలో, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరితో నన్ను ప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు నేను రాసుకునేవాడిని. సో వాళ్ళని అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. సో డిఫరెంట్ పీపుల్ ఒక్కొక్కలాగా అడుగుతూ ఉంటారు. అన్ని నోట్ డౌన్ చేసుకుని మా బ్రదర్తో కూర్చొని డిస్కస్ చేసేవాడిని. ఇలా మాట్లాడాలి అంటే ఓనం వాళ్ళు దిద్దిస్తారు కదండి, అలా చేశారు. సో దాంతోపాటు ఆ ప్లాట్ఫామ్ నాకు ఏర్పరిచినాక దెన్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ముందుకు రావడం కానీ పెద్ద టీమ్స్. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా నా ఫాదర్ ఏజ్. వాళ్ళు నా మాట వినాలంటే నేను వాళ్ళకంటే బెటర్గా మాట్లాడగలగాలి, బెటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నా దగ్గర ఉండగలగాలి. అవన్నీ ఉంటాయి. ఏదో రమేష్ సార్ వాళ్ళ తమ్ముడు కదా ఆయన మాట వినాలి బలవంతం పోగడవద్దు, అది కొన్ని రోజుల వరకే ఉంటుంది. సో మనస్ఫూర్తి వాళ్ళని ఆహ్వానించాలి, యాక్సెప్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఐ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ దట్ పొజిషన్. సో ఆ ఎలిజిబిలిటీ తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. సో రకరకాల వేలో ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ముందుకెళ్ళడం కానీ, సో ప్రజెంటేషన్స్ విషయంలో, సో డిఫరెంట్గా నేను ఏదైనా ప్రాజెక్ట్ ఉందన్నప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళకుండా దాని సరౌండింగ్స్ సర్చ్ చేస్తాను ఫస్ట్, దాని సరౌండింగ్స్లో ఏమొస్తున్నాయి అనేది. సో ఎవ్వరికి తెలియని పాయింట్స్ నేను తీసుకొస్తాను ముందుకి. సో దానివల్ల నాకు కొంచెం అంటే ఈ పొజిషన్ విషయంలో దే యాక్సెప్టెడ్ మీ యాజ్ సీఈఓ. అండ్ యాజ్ ఐ సెడ్ ముందు చెప్పినట్టుగా దీనికి పొజిషన్కి అంత ఈజీగా రావడానికి కానీ ఈ పొజిషన్లో అంత పర్ఫెక్ట్గా ఉండడానికి రీజన్ మా బ్రదర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ వయసులో మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. సో చాలామంది నా ఫ్రెండ్స్ దే ఆర్ ఎంజాయింగ్ లైఫ్ చేస్తున్నారు. బట్ నాకు ఇది నచ్చింది, బికాస్ బీయింగ్ బిజీ ఈజ్ ఇట్స్ గాడ్ గిఫ్ట్ అన్నట్టు. సో బిజీ ఉండడం కూడా దేవుడు వరమే ఖచ్చితంగా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఈ పొజిషన్. నాకు అంటే ఇంకా బిజీ ఉన్నా ఐఎమ్ రెడీ టు, అంటే ఒక 36 గంటలు ఇచ్చినా నాకు వర్క్ చేస్తాను నేను రెడీ. సో కాబట్టి బికాస్ వీఆర్ బిల్డింగ్ అన్ ఎంపైర్. సో పెద్ద సామ్రాజ్యాన్ని, ఒక సంపంగి అంటే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని చేస్తున్నాం మనం. దానికి కొన్ని త్యాగాలు కావాలి ఖచ్చితంగా. ఈరోజు నేను త్యాగం చేస్తే నా నెక్స్ట్ జనరేషన్ ఎంజాయ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్స్ కానీ రిలయన్స్ గ్రూప్స్ కానీ ఒకప్పుడు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ త్యాగం చేశారు కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్ దోస్ ఫ్రూట్స్ రైట్ నౌ. సో మేము కూడా అంతే, అంటే ఇవాళ నేను కానీ మా బ్రదర్ కానీ ఒక ఎంపైర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ వాంట్ టు కిల్ సో మెనీ థింగ్స్. మా పర్సనల్గా ఉన్న మా పర్సనల్ డిజైర్స్ ఉన్నా కూడా అవన్నీ ఒక్కొక్కటి సాక్రిఫైస్ చేసుకుంటూ ఒక స్టేజ్ రావాలన్నది మా ఆలోచన. అండ్ కమింగ్ టు మీరు అడిగినట్టుగా హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అన్నాం కదండి. సో ఇందాక చెప్పాను నేను లైక్ యాజ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆర్గానిక్ స్ట్రక్చర్, ఈ ఆర్గానిక్ వేలో రకరకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పల్సెస్ కానీ ఇవన్నీ మా కస్టమర్స్కి మేము ప్యాక్ చేసి పంపిస్తాము. సో మన పంట అని ఉంటుంది సంపంగి గ్రూప్లో కూడా వన్ ఆఫ్ ది బ్రాంచెస్ మన పంట. సో వీ హ్యావ్ ఫుడ్ లైసెన్స్, దీంట్లో మేము ఆర్గానిక్ వేలో కస్టమర్స్కి ఫుడ్ ఇస్తాం మనం. సో ఎవరైతే మా దగ్గర తీసుకుంటారో ప్రతి క్లయింట్కి కూడా మేము ఆ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తాం అన్నట్టు. సో ఇట్లా హెల్త్ ప్రమోట్ చేస్తాం. బికాస్ ఇవాళ మీరు ఒక షాప్కి వెళ్ళారనుకోండి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఒక రేట్ ఉంటాయి, మనం నార్మల్ వెజిటేబుల్స్ ఒక రేట్ ఉంటాయి. సో ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది డిమాండ్ అనేది పెరుగుతుంది ఈ మధ్యలో. సో జనాలకు అవగాహన వస్తుంది హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఆ విధంగా హెల్త్ ప్రొవైడ్ చేస్తాం మనం. అండ్ కమింగ్ టు వెల్త్ అండి, మేము ఖర్జూరా సాగు ఏదైతే చేస్తున్నామో రైతుల దగ్గర నుంచి కౌలు తీసుకుంటాం భూములు, అంటే లీజ్ అంటే ఐడియా ఉంది కదండి, అలా తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైతే చెప్తాం అంటే మీరు భూమి నాకు ఇస్తున్నారు, కష్టం నాది భూమి మీది కాబట్టి. సో ఈ విధంగా అంటే ఎవరైతే మాకు సాగు కోసం భూమి ఇస్తున్నారో వాళ్ళకి 50% ఇస్తాం మనం.
సో ఆ 50% వాళ్ళకి వెల్త్ అనేది జనరేట్ చేస్తాం. ఈరోజు మీరు గమనిస్తే సిటీ అవుట్స్కట్స్లో డిటీసీపీ లేఅవుట్స్లో ల్యాండ్స్ కొనుక్కుంటారు చాలామంది, కానీ ల్యాండ్ ఓపెన్గానే ఉండిపోతుంది. మేబీ 5 years 6 years 10 years అయినా సరే మనం దాన్ని రీసేల్ చేసుకొని లేదా ఆ ఏరియాకి రెసిడెన్షియల్గా డిమాండ్ వచ్చేంత వరకు కూడా అది ఖాళీగానే ఉంటుంది. సో బట్ మాకు భూములు ఇస్తున్నారంటే ఖాళీగా ఉంచడం మాకు ఇష్టం లేదు. సో ఆ భూమిని వ్యవసాయ భూమి లాగానే పంట పండించి ఆ వచ్చిన పంటలో వాళ్ళకి ఆదాయం జనరేట్ చేస్తాం మనం. ఈ విధంగా వెల్త్ అనేది ఇస్తున్నాం. అండ్ కమింగ్ టు హ్యాపీనెస్ అంటారా, హెల్త్ వెల్త్ ఉంటే హ్యాపీనెస్ బై డిఫాల్ట్ ఉంటుంది కదండి. సో దానికి తోడు అడిషనల్గా ఏంటి అంటే మా రిసార్ట్స్ ఉంటాయి. సో సంపంగి ఈజ్ ఇంటూ హాస్పిటాలిటీ అని చెప్పాను మేము. సో హోటల్స్ అండ్ రిసార్ట్స్ కూడా ఉంటాయి మాకు. దాంట్లో వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వడం కానీ, సో ఇయర్లీ 1 lakh వర్త్ ఉంటుంది మెంబర్షిప్ కాస్ట్. 1 lakh వర్త్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం. మా దగ్గర ఎవరైతే ల్యాండ్ మాకు లీజ్కి ఇస్తున్నారో సో వాళ్ళకి మెంబర్షిప్ 15 years ఫ్రీగా ఇస్తాం మనం. సో వాళ్ళకి ఇయర్లీ 11 days అకామిడేషన్ ఇస్తాము. ఈ రిసార్ట్స్ కూడా మేము ఆల్రెడీ కమింగ్ డేస్లో మనకు ఆల్రెడీ శాంపుల్ రిసార్ట్స్ కొన్ని కట్టాము. సో దాంట్లో అకామిడేషన్ రెడీ చేసి పెట్టాము. ఇఫ్ సంబడీ వాంట్స్ టు కమ్ అండ్ స్టే వాళ్ళు స్టే చేయొచ్చు 5-star amenities తోటి. సో ఆ రేంజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్, దాంతోపాటు ట్రస్ట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇచ్చే ముందు ట్రస్ట్ ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి మనకి. సో నన్ను నమ్మాలి ఫస్ట్. ఎవరైతే మా క్లయింట్స్ ఉంటారో కస్టమర్స్ వాళ్ళు మమ్మల్ని నమ్మాలి. వాళ్ళ భూములు మాకు లీజ్కి ఇస్తున్నప్పుడు సో వాళ్ళు మమ్మల్ని నమ్మాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మాది. సో ఎలా చేస్తున్నాం ఏందనేది. అండ్ మేము ఎక్కడ కూడా అండి కొండకి నిచ్చెనయ్యాం మేము. సో ప్రాక్టికల్గా, ఎందుకంటే నేను చేసేది వ్యవసాయం అనేది వాతావరణంతో ముడిపడి ఉంటుంది. సో నేను ఏం చేసినా సరే వాతావరణం సహకరించకపోతే కాని పని వ్యవసాయం. సో కాబట్టి వ్యవసాయాన్ని బేస్ చేసుకునే మేము ప్రాక్టికల్గా వాళ్ళకి ఇస్తాము. ఎంత వస్తుంది అన్నది కూడా మేము క్లియర్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళకి రాసిస్తాము క్లియర్గా. సో బయట ఏ కంపెనీస్ కూడా మీకు ఇంత ఇస్తామని చెప్తారు, మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తామంటారు. కానీ మేము ఏంటంటే దాన్ని అనలైజ్ చేసి మీకు ఎంత ఇస్తాం, ఏ ఇయర్లో ఎంత ఇస్తామని కూడా క్లియర్ రాసిస్తాం వాళ్ళకి. సో అంటే ప్రాక్టికల్ అనాలిసిస్ చేసుకొని ఉన్నాము. సో దానికోసం ఆ ట్రస్ట్ బిల్డ్ డెఫినెట్లీ అవసరం మనకి. సో కాబట్టి అంటే ఆ విధంగా ఇప్పటి వరకు కూడా మేము క్లోజ్ టు more than 120 acres సేల్ చేస్తామండి. అంటే 120 acres లీజ్ తీసుకున్నాము. సో మాకున్న ప్రాజెక్ట్స్ కూడా ఏదైతే ఈ మేము అనుకున్న ఆర్గానిక్ కల్టివేషన్కి కావాల్సింది ఉందో అదంతా కూడా సపోర్ట్ చేసే భూములే ఉన్నాయన్నట్టు మా దగ్గర.